తగిలిస్తారని ఎంట్రన్స్ మేము చదువుకుంటాం. మాకు బడు కావాలి, టీచర్ కావాలి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పర్వతాల మధ్య మబ్బుల దారిలో దాగి ఉన్న ఒక చిన్న గ్రామం వాలమూరు. రూపమే రమ్యం, స్వభావమే నిస్సహాయత. ఇక్కడ గిరిజనుల జీవితం ప్రశాంతంగా కనిపించినా ఆ ప్రశాంతత వెనుక ఒక చేదు వాస్తవం ఉంది. విద్యాశాఖ మినిస్టర్ గారికి మేము విన్నపం ఏమిటంటే మాకు తక్షణమే స్కూల్ కావాలి, ఈ పిల్లలకి చదువు వచ్చేలాగా చూడండి, ప్లస్ ఒక టీచర్ ని పెట్టి చదువుని బోధించడం అయితే మాకు మంచిగా ఉంటదేమో అని మా అభిప్రాయం. మా పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే మీరండి. ఈ వాలమూరు గ్రామంలో 30 గృహాలు, సుమారు 100 మంది గిరిజనులు. పెద్దలంతా కష్టపడి పనులకు వెళ్లినా పిల్లలు మాత్రం పాఠశాలల్లో కాదు, చెట్ల వద్ద, పుట్టల దాచుల వద్ద కనిపిస్తున్నారు. ఎందుకంటే వారి పాఠశాల అదృశ్యమైపోయింది. ఒకప్పుడు గిరిజన విద్యను రక్షించడానికి ప్రభుత్వం నిర్మించిన గిరిజన విద్యా వికాస కేంద్రం. 1వ, 2వ తరగతుల చిన్నారులు ఇక్కడే చదివేవారు. ఆ తర్వాత ఉన్నత తరగతులకు సమీప గ్రామాలకు తరలేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పాఠశాల భవనం శిథిల స్థితికి చేరింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న కారణంతో పాఠశాలను మరో చోటికి మార్చేశారు. ఈ ఖాళీ భవనాన్ని అటవీ శాఖ అవకాశంగా చూసుకొని వారి ఆధీనంలోకి తీసుకుంది. పచ్చని పెయింట్ అద్ది పేరేమిటంటే జంగల్ స్టార్ ఎకో టూరిజం. పర్యాటకం అభివృద్ధి చెందింది, కానీ విద్య మాత్రం ఈ అడవిలోనే ఎక్కడో పోయింది. పిల్లలకు తెలిసి తెలియకనే విద్యార్థులే డ్రాపౌట్ అయ్యారు. బాల్యపు భయాలు, వేరే గ్రామాల్లో ఉండాల్సిన ఒత్తిడిలు, అనారోగ్య సమస్యలు, కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణాలపైన ప్రభావం చూపాయని తల్లిదండ్రులు చెప్తున్నారు. నా పేరు రాజేశ్వర రెడ్డి. మా పిల్లలకి స్కూల్ కావాలి, స్కూల్ బిల్డింగ్ కావాలి, తర్వాత మాస్టర్స్, టీచర్స్ కూడా మాకు కావాలండి. మేము ఇదివరకైతే మరి మాకు ఈ గ్రామంలో చాలా మంది పిల్లలకి ఊర్లలో మా సొత్తు వల్ల ఇంటి దగ్గర పెట్టేసి వాళ్ళకి బియ్యం ఇచ్చి, తర్వాత కూరగాయలు ఇచ్చి, ఇవన్నీ ఇచ్చి చదివించుకోవడం, మళ్ళీ తర్వాత వాళ్ళకి తిరిగి చూడడానికి కూడా కొండల దారి వెళ్ళి చాలా ఇబ్బందులతో, చాలా కష్టాలతో మేము ఇదివరకు చదివించుకుంటున్నామండి. అదే ఇప్పుడు మిగతా పిల్లలు ఉన్నారు, మిగతా పిల్లలకి కొద్దిగా మాకు ఇప్పుడు ఉన్న పిల్లలకైనా కొద్దిగా ఆ కష్టాలు ఇప్పుడు వాళ్ళకైతే పెద్ద బళ్ళకి వేసామండి. పెద్ద పిల్లలకి అక్కడ నుండి అలాగ జంపి అలా ట్రాన్స్ఫర్ గా అటు చదివించుకుంటున్నాము. ఇప్పుడు మిగతా పిల్లలు ఉన్నారు, మిగతా పిల్లలకు అయితే బిల్డింగ్స్ కావాలి, టీచర్స్ కావాలి, మంచి విద్య నేర్పే మాస్టర్ కి వేసి చక్కగా కావాలని మేము మా గ్రామస్తులమందరము, పిల్లల తల్లిదండ్రులు గాని ఎవరైనా మేము అందరం కోరుకునే ఈ 2 మాటలండి ఇక చెప్తున్నాం. 15 సంవత్సరాలుగా మా పిల్లలకు పాఠశాల ఇవ్వండి అని పలుమార్లు అధికారులను ఆశ్రయించిన వారి మొర గాల్లో కలిసిపోయింది. మా పేద గిరిజన పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, పాఠశాల మాకు తిరిగి ఇవ్వండి అని తల్లిదండ్రుల విన్నపం. వన్య ప్రాంతంలో పర్యాటకం వికసించొచ్చు, కానీ విద్య మాత్రం ఎన్నడూ అణగిపోకూడదు. వాలమూరు చిన్నారులు బాధ్యత గల చేతుల కోసం ఎదురు చూస్తున్నారు. మేము చదువుకుంటాం. మాకు బడు కావాలి, టీచర్ కావాలి. అడవిలో పుట్టిన ఈ పిల్లలకు అడవి కథలు మాత్రమే కాక విద్య అనే వెలుగు కూడా అందాలంటే అధికారుల స్పందన ఎంతో అవసరం.